హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1708. ఈరోజు డేట్ 25th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. చిన్న రిక్వెస్ట్, కింద కనబడుతున్న లైక్ బటన్ని ఒక్కసారి ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక 10 మంది కొత్త సబ్స్క్రైబర్స్ని మీ పేరు మీద యాడ్ చేయండి. ఇదొక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ మీకు శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈరోజు రెండు మంచి ఫోన్లు తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ A57 5G, శాంసంగ్ గెలాక్సీ A37 5G. వీటి ప్రైజింగ్, వీటి ఫీచర్స్ ఒకసారి చూస్తే వాటి వైపు చూడాలి అనిపించుతుంది మీకు. దాంట్లో వెరీ ఫస్ట్ శాంసంగ్ గెలాక్సీ A57 5G 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో, AMOLED స్క్రీను, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు Exynos 1680 ప్రాసెసరు, బ్యాక్ సైడ్ 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు ఇంకొక 2 కెమెరా ఉంటే 12+5, అలాగే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. దీని ప్రైస్ 57,000 రూపాయలు పెట్టారు. A37 5Gలో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ 120Hz రిఫ్రెష్ రేటు, Exynos 1480 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ 50+8+5, అలాగే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్, సేమ్ 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను 42,000కి లాంచ్ అయింది. సో ఒకటి చిప్ షార్టేజ్ ఇష్యూ అనేది ఒకటి ఉంది, మెమరీ షార్టేజ్ ఇష్యూ అనేది ఒకటి ఉంది. వీటి కారణాల అలాగే శాంసంగ్ ఎలాగో ఆబ్వియస్గా మనకి ప్రైస్ ఎక్కువ పెడుతుంది. ఇవే ఫోన్లు మీకు బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో మంచి డీల్స్ లాగా వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్, ఒకవేళ శాంసంగ్ నుంచే కావాలి అనుకుంటే. నెక్స్ట్ మీకు ఓపెన్ ఏఐ నుంచి, అంటే ChatGPTకి సంబంధించిన పేరెంట్ బ్రాండ్ ఏదైతే ఉందో ఓపెన్ ఏఐ వాళ్ళు ఆ మధ్య ఒక 1 year బ్యాక్ బాగా హైప్ తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే గూగుల్ Veo 3 రాకముందు, దాని ముందు సొరా అని ఒకటి వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, రెగ్యులర్గా టెక్ న్యూస్ ఫాలో అవుతున్నారు కాబట్టి. అండ్ ఈ సొరా అనేది అప్పట్లో చాలా హైప్ ఉన్న కాన్సెప్ట్ అనమాట, వీడియో క్రియేషన్ టూల్ లాంటిది. సో ఇది ఫైనల్గా క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే గూగుల్ వన్స్ దిగితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. Veo 3 అసలు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మధ్య వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి కూడా మాట్లాడుతున్నాయి. ఇవన్నీ అలాంటి వాటితోనే తయారు చేస్తూ ఉంటారు. సో ఇవి ఇలాంటి తయారు చేసే ప్లాట్ఫామ్ పాపం వాళ్ళు తీసుకొచ్చారు. పాపం అనుకోకుండా 1 year 2 years లోపే ఇది అవుతుంది అనుకుంటా, క్లోజ్ అయిపోతుంది ఈ రోజుతో. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మళ్ళీ ఇంకో కొత్తది వచ్చింది. నిన్న నేను మీకు ఒకటి తీసుకొచ్చాను, ఒక వీడియో చేశాను, రీల్ చేశాను. అండ్ ఈరోజు ఇంకో కొత్తది ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా టెలిగ్రామ్లో ఎప్పటి నుంచో ఉంది. అక్కడ నుంచి చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా తస్కరించబడిన ఫీచర్ ఇది కూడా. ఇదేంటంటే, గ్రూప్స్లో చాలామంది పీపుల్ ఉంటారు. అండ్ దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉంది, దాంట్లో ఒక టెక్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒకళ్ళు మొబైల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక ల్యాప్టాప్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటాం మనం. అలా ఇప్పుడు వాట్సాప్లో కూడా మీరు ఆ పర్సన్కి సంబంధించిన ట్యాగ్ ఒకటి ఇవ్వచ్చు అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గ్రూప్ అనుకోండి, స్కూల్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ రోహన్ మదర్, రోహన్ ఫాదర్, లేదంటే సుహాన్ ఫాదర్, ఇలా రమేష్ ఫాదర్, ఇలా పేర్లు పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగే ఏదన్నా కంపెనీకి సంబంధించిన గ్రూప్ అనుకోండి, సో ఫ్రమ్ అసిస్టెంట్ మేనేజర్ లేకపోతే టీమ్ లీడర్, ఇలా పేర్లు పెట్టుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ గ్రూప్ అనుకోడు, తాగుబోతాడు, తిరిగిపోతాడు, తిండిపోతాడు, ఇలా పేర్లు పెట్టుకోవచ్చు అనమాట ఫన్నీగా. సో వాళ్ళకి ఒక ట్యాగ్స్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి. లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్డేట్లు ఇది కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, కనిపించిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాను. నెక్స్ట్ మీకు యూట్యూబ్ నుంచి కూడా ఒక సూపర్ న్యూస్ అండ్ ఒక మంచి ఆఫరు. ఇదేంటంటే, యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ 2 months పాటు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం ఇస్తున్నారు. బట్ రిమెంబర్, కొత్త అకౌంట్స్తో, మీరు ఇంతకుముందు ప్రీమియం వాడని అకౌంట్స్తోనే ట్రై చేయండి. ఇది 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఎవరికైతే వర్కౌట్ అయిందో వాళ్ళు అర్జెంట్గా కింద కామెంట్లో రాయండి. ఎందుకంటే కొత్త అకౌంట్ కాకుండా పాత అకౌంట్లో ట్రై చేస్తే రాదు. సో అందుకని మీరు కొత్త అకౌంట్తో, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక కొత్త మెయిల్ ఐడి, మదర్ ఫాదర్ మెయిల్ ఐడీలు ఉంటాయి కదా, వాటితో ట్రై చేయండి. 2 months పాటు వస్తుంది. జస్ట్ మీరు ఫోన్పేతో ఆటోపే సెటప్ చేసుకోండి. బట్ రిమెంబర్, 1 day బిఫోర్ 2 months అట్లీస్ట్ మీరు ఆటోపేని డిజబుల్ చేసుకోవాలి, డిలీట్ చేయాలి. లేకపోతే మీకు పర్ మంత్ 149 రూపాయలు కట్ అవుద్ది. తర్వాత ఈ 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ నన్ను కింద కామెంట్లో, అందుకని ముందే చెప్తున్నాను ఇన్స్ట్రక్షన్, ఆ రీల్లో కూడా ముందే చెప్పాను ఇన్స్ట్రక్షన్, మళ్ళీ ఇక్కడ కూడా ముందే చెప్తున్నాను ఇన్స్ట్రక్షన్, మీరు కరెక్ట్గా చెప్పరు అంటారు. నేను కరెక్ట్గానే చెప్తాను, మీరు వీడియో చివరకు చూడరు, అదే ప్రాబ్లం వచ్చేది మీతో. సో ఎనీవేస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వివో నుంచి, వివో వాళ్ళు Vivo T5 Pro తీసుకురాబోతున్నారు వెరీ సూన్ మన ఇండియాలో.
అండ్ ఈ వివో T5 Pro అనేది అరౌండ్ 30,000-35,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 9000 mAh వరకు బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మంచి కెమెరాలు. సో ఈ ఫీచర్స్తో ఈ ఫోన్ ఒకటి రాబోతుంది. నెక్స్ట్ మీకు అమెజాన్ నుంచి కూడా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆఫ్టర్ ఇయర్స్, నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటారు కదా. సో అమెజాన్ మళ్ళీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లాగా రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. నాకు తెలిసి ఇది ప్రైమ్ డే సేల్ కంటే బిఫోర్గానే ఈ ఫోన్ ఒకటి అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈసారి వీళ్ళు స్మార్ట్ ఫోన్ని కంప్లీట్గా ఏఐని ఫోకస్ చేస్తున్న ఫోన్ని తీసుకురాబోతున్నారు. ఏఐ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ అమెజాన్ అలెక్సా ఇంటిగ్రేషన్ అనేది ఇక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తారేమో. అండ్ మీకు అప్పట్లో అమెజాన్ కొన్ని ఫోన్లు తీసుకొచ్చింది, గుర్తుంది కదా. టెనార్ అనే బ్రాండ్తో తీసుకొచ్చింది. సో టెనార్ బ్రాండ్లో ఒక్క ఫోన్ నేను వాడా. అండ్ మీరు ఎవరైనా వాడుంటే కింద కామెంట్లో రాయండి. అప్పట్లో రెడ్మీ నోట్ 3 Pro దానికి టఫ్ కాంపిటీటర్. అప్పట్లో బాగా సేల్స్ కూడా హెవీగా ఉండేది. సో వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు, చెప్పుకోవట్లేదేమో. అలా కాకుండా మొన్న చెప్పుకున్న ఫోనే. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. టెనార్ మొబైల్స్ ఉండేవి అప్పట్లో. సో అలా ఇంకొక ఫోన్ బ్రాండ్ మళ్ళీ తీసుకురాబోతున్నారు. పేరేంటనేది తెలియదు. ఈసారి డైరెక్ట్ అమెజాన్ ఉంటుందా లేదా ఇంకేదైనా థర్డ్ పార్టీ నేమ్ ఉంటుందా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది 2 డీల్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి జియో మార్ట్లో కొత్త కూపన్ ఒకటి వచ్చింది. సో వావ్ 100 అని చెప్పి కొత్త యూజర్స్కి మాత్రమే 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 199 రూపీస్ కంటే ఎక్కువ మీరు ఏదైనా షాపింగ్ చేస్తే. అలాగే ఒకటి షామీ 55 ఇంచెస్ 4K టీవీ అరౌండ్ 32,000కి వస్తుంది. సో గూగుల్ టీవీ ఇది మళ్ళీ చాలా మంచి డీల్ యాక్చువల్గా. ఒకసారి చెక్ చేసుకోండి. 55 ఇంచెస్ షామీ 4K టీవీ. ఈ 2 డీల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.